అభి చెప్పు. మీ ఇంట్లో ఏమైనా సమస్యనా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు. మరెందుకురా, మీ అమ్మగారు మీ వైఫ్ ఎందుకో గొడవ పడుతున్నట్టున్నారు? అలాంటి చిన్న చిన్న గొడవలు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఉండేవేలే. దాని గురించి మీరేం పట్టించుకోవద్దు. నేను వాళ్ళకి చిలకకు చెప్పినట్టు చెప్పిన, నా ఫ్రెండ్స్ ముందర పరువు పోకుండా బిహేవ్ చేయండి అని. నేను ఏదైతే చెప్తానో దానికన్నీ రివర్సే చేస్తారు. ఇప్పుడు చూడు, వీళ్ళ ముందర కవర్ చేయలేక చస్తున్నా. అరే అభి, నువ్వు నిజం చెప్పురా. నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు. అవునరా అభి, నీకేమైనా ప్రాబ్లం ఉంటే మాతో షేర్ చేసుకో. మీ ముగ్గురం నీకు క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటిది మాతో కూడా చెప్పకపోతే ఇంకా ఎవరితో షేర్ చేసుకుంటావు? నేను మీ దగ్గర నిజం దాస్తున్నా అని ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? అరే, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాడు మాకు తెలియదా? అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి. మీ ఇంటికి వచ్చిన కానుంచి చూస్తున్నాం. నీ ముఖంలో ఏదో తెలియని బాధ. నువ్వు ఎంతగానో ప్రేమించినా నీ మరదలు పల్లవినే పెళ్లి చేసుకున్నావు. అట్లాంటి నువ్వు ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి? ఇంతవరకు నువ్వు పల్లవిని ప్రేమించిన విషయం పల్లవికి చెప్పలేను అంటున్నావు. మీ ఇద్దరికి పెళ్ళైనంత మాత్రాన నీకు పల్లవి మీద ఉన్న ప్రేమ పోతుందా? అలాంటి ప్రేమని నువ్వు ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేసలేవంటే ఆడిని అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉంది అని. మీ పెళ్ళి కూడా అనుకోకుండా హడావుడిగా జరిగింది కదా. మన ఫ్రెండ్స్లో కూడా ఎవరికి చెప్పలేవు. మళ్ళీ వెంటనే అమెరికాకు పోయినారు. ఇన్ని రోజుల తర్వాత ఇండియాకి వస్తే కనీసం ఇంట్లో అత్త కోడళ్ళు కూడా మంచిగా లేరు. మీరు అమెరికా నుంచి వచ్చి జస్ట్ వారం రోజులు అవుతుంది. ఈ ఒక్క వారంలోనే మీ అమ్మకి పల్లవికి గొడవలా? మా అందరికీ ఈజీగా అర్థమైపోయింది నువ్వు ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నావు అని. ఇంకా నిజం దాచకుండా ధైర్యంగా మాతో షేర్ చేసుకో. వీళ్ళ ముగ్గురు మా ఇంటికి వచ్చి కేవలం గంట సేపు అవుతుంది అంతే. ఈ గంట సేపటి లోపలనే నా మనసులో ఏదో బాధ ఉందని, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయని, నేను వాటిని ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నా అని, నేను ఏం చెప్పకపోయినా ఇంత బాగా నా మనసును అర్థం చేసుకున్నారు. ఎంతైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కదా. నిజంగా నాకు ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. కథ ఇంత దూరం వచ్చినాక ఇంకా నిజం దాచిపెట్టి లాభం లేదు. కనీసం నాకున్న ప్రాబ్లమ్స్ వీళ్ళతోనైనా షేర్ చేసుకుంటే నా మనసులో ఉన్న బాధ కొంచెమన్నా తగ్గుతుంది. అరే చెప్పురా అభి, నువ్వు చెప్తావా లేదంటే మమ్మల్ని ఈ నుంచి పొమ్మంటావా? అరే, అంత పని మాత్రం చేయొద్దు. నేను జరిగింది మొత్తం చెప్తా. అయితే చెప్పు. నేను పల్లవిని గాఢంగా ప్రేమించిన మాట నిజమే. నేను నా మనసులో మాట పల్లవికి చెప్దామనుకున్నా. కానీ అంతలోపే పెద్దవాళ్ళు మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేసినారు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు వైఫ్ అవుతుందని నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. కానీ అనుకోకుండా పల్లవి ఒకరోజు నాతో కలిసి మాట్లాడింది. ఏమని? పల్లవికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆల్రెడీ తను వేరే అబ్బాయిని ప్రేమించింది. కానీ మా అత్తయ్య మామయ్య పల్లవి ప్రేమని యాక్సెప్ట్ చేసలేరు. తనకి ఇష్టం లేకుండా బలవంతంగా నాతో పెళ్లి ఫిక్స్ చేసినారు. ఇంకా పల్లవి చేసేదేం లేక నా దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం లేదని నా ముఖం మీద చెప్పింది. మరి నువ్వేమన్నావు? ఇంకా నేనేమంటా? నేను గాఢంగా ప్రేమించిన అమ్మాయి నా ముఖం మీదనే నువ్వంటే ఇష్టం లేదని చెప్పింది. నా మనసు ముక్కలైపోయింది. ఇంకా నేను కూడా చేసేదేం లేక పల్లవి సంతోషంగా ఉండాలని నేను మా నాన్నతో పోయి మాట్లాడినా. మరి మీ నాన్నేమన్నాడు? నువ్వు పల్లవిని పెళ్లి చేసుకోకపోతే నా మీద ఒట్టు అన్నాడు. అదేంది? మీ నాన్నకి తెలదా పల్లవి వేరే వాళ్ళని ప్రేమించింది అని? తెలుసు. కానీ ఎంతైనా పల్లవి మా నాన్నకి సొంత చెల్లెలు కూతురు. మా అత్తయ్య చేసిన డ్రామాకి మా నాన్న కరిగిపోయినాడు. అందుకే నన్ను బ్లాక్మెయిల్ చేసినాడు. ఇంకా నాకు వేరే దారి లేక పల్లవి మెల్లో తాళిగట్టిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు పల్లవి నన్ను భర్తలాగా అస్సలు యాక్సెప్ట్ చేసలేదు. అంటే ఏందిరా, పల్లవి గతంలో ప్రేమించిన వాడిని ఇంకా మర్చిపోయలేదా? ఏమోరా, దాని గురించి నాకు క్లారిటీగా తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, పల్లవి నన్ను భర్తలాగా యాక్సెప్ట్ చేయనీక అస్సలు రెడీగా లేదు. అంటే దాని అర్థం పల్లవి ఇంకా వాడినే ప్రేమిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు బాధపడకూడదని నేను పల్లవి అమెరికాలో సంతోషంగా ఉన్నామని మా ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పిన. పల్లవి నన్ను ప్రేమగా చూసుకుంటుంది, నా కోసం ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది, నాకు ఏ కష్టం రానియదు అని మా అమ్మకి అన్ని అబద్ధాలు చెప్పిన. కానీ ఇడికొచ్చినాక నేను చెప్పిన దానికి పల్లవి ప్రవర్తనకి అస్సలు సంబంధం లేదు. అందుకే మా అమ్మకి పల్లవి మీద కోపం. మేము ఆడేది నాటకమని ఎవరికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకాలు? ఏమోరా, పల్లవిలో ఎప్పటికైనా మార్పు వస్తుందేమో అని నేను కొండంత ఆశతో ఎదురు చూస్తున్నా. నువ్వేం బాధపడొద్దురా. అవునరా మామ, పల్లవిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది.
నువ్వు మనసులో ఇంత బాధ పెట్టుకొని పైకి మాత్రం ప్రశాంతంగా ఎట్లున్నావు? మరి ఏం చేయమంటావు? నాకు అలవాటు అయిపోయింది. ఈ విషయాల గురించి నిన్ను అడిగి నీ మనసుని బాధ పెట్టింటే మా ముగ్గురిని క్షమించు. అవునరా మామ, అంత పెద్ద మాట ఎందుకు లేరా? కనీసం నా బాధని మీతోనైనా చెప్పుకున్నా. నా మనసులో భారం కొంచెం తగ్గింది. నేను ఏం చెప్పకపోయినా నా మనసులో ఉన్న బాధని అర్థం చేసుకున్నారు. నిజంగా మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నా అదృష్టం. అరే అభి, అరే మా అమ్మ వస్తుంది. దీని గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికేం తెలియకూడదు. మీరు దీని గురించి ఎవరికి చెప్పకూడదు. సరే మామ, కొంచెం నవ్వండి, లేకపోతే మా అమ్మకి డౌట్ వస్తుంది. రే అభి, మీకోసం ఇల్లు మొత్తం వెతుకుతున్నా. నీ ఫ్రెండ్స్ అందరూ డిన్నర్ చేయడానికి అన్నీ రెడీ చేసిన. పాపం వీళ్ళందరూ ఎప్పుడు తిన్నారో ఏమో. రండి పోదాం. నువ్వు పో అమ్మా, మేము వస్తాంలే. సరేరా, తొందర రండి. సరే అమ్మా. అరే మీకు నా పరిస్థితి మొత్తం అర్థమైంది కదా. ప్లీజ్ రా, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి. సరేనా? సరేరా, ఇంక రండి పోదాం. అరే మామ వస్తున్నాం. అరే మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? తొందరగా రండి. ఎందుకైనా మంచిదే, వీళ్ళకి నిజం చెప్పడం బెటర్. కనీసం వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉంటారు. అసలు ఈయనకి ఏమైందో ఏమో. ఉంటుంటేనే మంచిగా ఉంటాడు, ఉంటుంటేనే కోపడతాడు. నాకు ఇష్టమైన వంట చెయ్యని అడిగి మరీ చేయించుకున్నాడు, కానీ తినలేడు. నాకు చెప్పకుండా బయటికి పోయినాడు. ఇంతవరకు అయింది, ఇంకా ఇంటికి వస్తలేడు. అసలు నేను ఆయన గురించి ఏమనుకోవాలి? నేనేమన్నా పిచ్చిదానిలా కనబడుతున్నానా? నా మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది. ఆయన కోసం ఇంకా నేను ఎంతసేపు వెయిట్ చేయాలో ఏమో. తొందరగా వస్తే బాగుండు. అరే ఇంత లేటా? మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇది మరీ బాగుంది. మా ఇద్దరికి అప్పటికప్పుడు ఫోన్ చేసి సడన్గా రమ్మంటే మాకు మాత్రం రెక్కలున్నాయా ఎగురుకుంటూ రావడానికి? ఏమైంది మామ, ఈ టైంలో మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు? నీకు ఇంకా అర్థమయ్యలేదా? మన ముగ్గురం సిట్టింగ్ వేయడానికి రమ్మనింటాడు. రే రఘు, నీకు తెలుసు కదా వీడికి డ్రింక్ చేసే అలవాటు లేదు. నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు వానికున్న టెన్షన్స్కి వాడు అలవాటు చేసుకోవాలనుకున్నాడేమో, అందుకే మనల్ని పిలిచినాడేమో. రే కిరణ్, నిజమేనా? నువ్వు కూడా ఏందిరా వాని మాటలు పట్టుకొని? వాడికి ఎప్పుడు అదే ధ్యాసనే. సరే గాని ఇంతకి మమ్మల్ని ఎందుకు పిలిచినావు? మీ ఇద్దరికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. ఏంది షాకింగ్ న్యూసా? ఏందది? చెప్తా గాని మీరు మళ్ళీ భయపడకూడదు. అరే నువ్వు మమ్మల్ని ముందరనే భయపెట్టకుండా అసలు విషయం ఏందో చెప్పు. మొన్న పల్లవి వాళ్ళ బావ వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంటే పల్లవి చాటుగా ఉండి వినిందంట. వింటే పల్లవి వాళ్ళ బావ ఫోన్లో మాట్లాడింది మరెవరితోనో కాదు, ఒక పోలీస్ ఆఫీసర్తో. అయితే ఏంది? అరే మీకు ఇంకా అర్థం కాలేనా? పల్లవి వాళ్ళ బావకి మన ముగ్గురు మీద డౌట్ వచ్చినందుకే ఇంట్లో ఎవరికి తెలియకుండా మన ముగ్గురు మీద ఊర్లో ఇన్వెస్టిగేషన్ చేసినాడంట. పల్లవి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పినా సరే వాళ్ళ బావ వినకుండా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మన గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలని వాళ్ళ ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి మన డీటెయిల్స్ గురించి తెలుసుకోమని చెప్పినాడంట. అరే ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, పల్లవి నాకు ఫోన్ చేయకుండా ఇదంతా వాయిస్ మెసేజ్లో పెట్టింది. ఆ లెక్కకి మన ముగ్గురికి పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడడం ఎట్లా? అదేరా నాకు కూడా ఏం అర్థమైతలేదు. అరే రఘు, నువ్వేమంటలేవు? నాకైతే మస్తు భయమేస్తుంది. రఘు రఘు, వీడేంది కరెంటు షాక్ కొట్టిన కోతిలాగా అయిపోయినాడు? అరే రఘు, ఇదంతా కల కాదు, నిజమే కదా? అరే ఇది కల కాదు, నిజంగా నిజం. ఏది ఒకసారి నన్ను గిల్లు. అమ్మా, అంటే ఇది నిజమే అన్నమాట. నేను బతకను, నేను చచ్చిపోతా. ఆ పోలీస్ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడం కంటే ప్రశాంతంగా చచ్చిపోవడం బెటర్. అరే ఏంద్రా నువ్వు మాట్లాడేది? నీకు కొంచెమన్నా బుద్ధి ఉందే? బుద్ధి లేనిది నాకు కాదు, ఆ కిరణ్ గానికి.
చెప్తే విన్నావా? ఆ రోజు నేను రాను రాను అని ఎంతగా చెప్పినా నా మాట వినకుండా నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? ఇప్పుడు చూడు, నీ వల్ల నేను రాకేష్ ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. ముందరనే వాడి ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్. చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు తలుచుకుంటే మన ముగ్గురిని ఏమైనా చేయగలరు. దీనికంతటికి కారణం నువ్వే. నాకేమన్నా అయితే మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది? నేను చచ్చిపోయేటప్పుడు లెటర్లో మాత్రం నీ పేరే రాస్తా. అంతటితో ఇడిచిపెడతా అనుకోవద్దు. నేను దయ్యమై వచ్చి నీకు చుక్కలు చూపెడతా. అరే ఏందిరా మాటలు? వాడు మాత్రం కలగంటడా ఇట్లా అవుతుంది అని? అయిపోయిందేమో అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఎంత అనుకున్నా లాభం లేదు. ఇప్పుడు జరగాల్సింది చూడాలి. అరే రాకేష్, నువ్వేమన్నా అనుకో, ఈ కిరణ్ గాడి మీద నాకు పీకల దాకా కోపం వస్తుంది. వాడి వల్ల మనిద్దరం కూడా ప్రాబ్లంలో ఉన్నాం. ఆ ప్రాబ్లంని ఫేస్ చేసే ధైర్యం నాలో లేదు. నేను ఖచ్చితంగా అనుకున్న పని చేస్తా. ఇంక చాలు. నిజంగా తప్పు నా వైపు ఉంది కాబట్టి వాడు ఎన్ని మాటలు అంటున్నా నేను పడాల్సి వస్తుంది. నా వల్ల ఎవరు అఘాయిత్యం చేసుకోవాల్సిన పని లేదు. నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే మీ ఇద్దరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. నిజంగా ఒట్టేసి చెప్పు. ఒట్టు, సరేనా? అయితే సరే. అరే కిరణ్, అది అనుకున్నంత ఈజీ కాదు తెలుసు, కానీ ఏదో ఒకటి నేను ఆలోచిస్తా. మీరేమి టెన్షన్ పడొద్దు. మా టెన్షన్ పోవాలంటే మేము సిట్టింగ్ వేయాల్సిందే. అరే ఈడ జరిగే సిచ్యువేషన్ ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది? వాడు కరెక్టే మాట్లాడినాడు. రేయ్ కిరణ్, నువ్వు కూడానా? అరే మామా, నాకున్న టెన్షన్స్కి నాకు నిద్ర కూడా రాదు. అందుకు ఈరోజు తప్పదు. కానీ నీకు డ్రింకింగ్ చేయడం అలవాటు లేదు కదా. అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. వీడి మాటలకేం కానీ, రారా మామ మనం పోదాం. అయితే నేను కూడా వస్తా. రండి పోదాం. అరే ఏందిరా, ఆంటీ ఇన్ని వంటలు చేసింది? మీ అందరి కోసం అమ్మ స్పెషల్గా వంట చేసింది. మరి ఇన్ని వెరైటీసా? చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా థ్యాంక్స్ ఆంటీ. మా అందరి కోసం కష్టపడి ఇన్ని వెరైటీలు చేసినారు. పర్లేదు బాబు, మీ అందరి కోసం ఎంతో కష్టపడి ప్రేమగా చేసిన. మొహమాట పడకుండా కడుపు నిండా తినండి. సరే ఆంటీ. అత్తయ్యని ఏమో అనుకున్నా గానీ అత్తయ్య బాగానే వంటలు చేసింది. అన్ని వెరైటీలు చూస్తుంటే నాకే నోరు ఊరుతుంది. అసలు ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఇంటి గెస్ట్లు తినకుండా నేను తింటే బాగుండదు. చెల్లమ్మా. ఎవరిని పిలిచేది, నన్నేనా? అవును, నిన్నే చెల్లమ్మా. నిన్ను చెల్లమ్మా అని పిలవచ్చా? పిలవచ్చన్నయ్యా. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా. ఎందుకు ఆడ నిలబడినావు? నువ్వు కూడా వచ్చి తిను. పల్లవి పల్లవి. అమ్మయ్యా, వీళ్ళంతా ఎంత మంచి వాళ్ళో. వాళ్ళతో పాటు తినడానికి నన్ను కూడా పిలుస్తున్నారు. నాకే ముందరిని ఆకలి దంచేస్తుంది. వీళ్ళందరూ ఎలాగో పిలిచినారు కాబట్టి నేను కూడా పోయి కుమ్మేస్తా. వాళ్ళందరూ పిలుస్తున్నారు కదా, పోమ్మా. వాళ్ళందరూ ఏమో అని మాట వరుసకు పిలుస్తున్నారు. నువ్వు నిజంగా అంటే పోయి తినేవు. వాళ్ళిప్పుడు మన ఇంటికి గెస్ట్లు. వాళ్ళు తినే వరకు మనం తినకూడదు. వాళ్ళేదో అభిమానంతో అట్లే పిలుస్తారు. నువ్వు మాత్రం పోవద్దు. కానీ అత్తయ్య, నాకు ఆకలేస్తుంది. వాళ్ళు ఎలాగో పిలిచినారు కదా, పోయి తింటే ఏమవుతుంది? ఏయ్, చెప్పేది నీకు కాదా? నేను చేసిన వంటలు ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళేమి మొత్తం అయిపోగొట్టరులే. మనిద్దరం లాస్ట్కు తిందాం. కానీ అత్తయ్య. కానీ లేదు, ఏం లేదు. నేను చెప్పినట్టే విను, అంతే. పల్లవిరా. అంతగా పిలుస్తున్నారు కదా, పోమ్మా. దీని యాక్టింగ్ తగలయ్యా. నన్ను అసలు తినిస్తలేదు. శాడిస్ట్ ముఖంది. రా చెల్లమ్మా, నీకోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. పర్లేదన్నయ్యా, ఫస్ట్ మీరు తినండి. లాస్ట్కి నేను అత్తయ్య కలిసి తింటాం. వాళ్ళు అంతగా పిలుస్తున్నప్పుడు పోవచ్చు కదా. ఏం పర్లేదులే, వాళ్ళు తిన్నాకే నేను తింటా. సరే అమ్మా, నీ ఇష్టం. పల్లవి, వాళ్ళకి దగ్గరుండి వడ్డీయి. దున్నపోతు ముఖంది. నేను తినడానికి పనికిరాను కానీ వడ్డీడానికి మాత్రం పనికొస్తా. అందరి ముందర చెప్పింది కాబట్టి పోను అంటే బాగుండదు. పొయ్యి వడ్డీయాలి, ఇంక తప్పదు కదా. మేము వడ్డించుకుంటాం కానీ నువ్వు అభికి వడ్డీ అమ్మా. సరే, ఇదిగో అభి, ఈ లెగ్ పీస్ వేసుకో. అవన్నీ చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తుంది. మరి మీకు? హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా?
నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.